హాయ్ హలో నమస్తే ఎస్ఎన్ టీవీ తెలుగుకి స్వాగతం. ఇగో నేను మళ్ళీ వచ్చేసిన బిగ్ బాస్ ముచ్చట్లతో. ఏంటంటే నిన్నటి మెగా చీఫ్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే ఇద్దరికి పోటీ జరిగింది, ఓకే. పృథ్వీ ముందే అడిగాడు ఏమని, దేనికి మధ్యలో గ్యాప్ వచ్చిద్ది అని ముందే అడిగాడు. నిఖిల్ దగ్గర డిస్కస్ చేశాడు. నిఖిల్ ఏమని చెప్పాడు, యామ్ తర్వాత గ్యాప్ వచ్చిద్ది అని చెప్పాడు. దాన్ని పట్టుకొని పృథ్వీ అలానే ఆడాడు. చాలా బాగా ఆడాడు పృథ్వీ, ఆడలేదని కాదు. ఆడి అక్కడి బెల్ కొట్టేసేదాకా చూశారు. ఆఖరికి అక్కడి నుంచి చెప్తానే ఉన్నారు, రాంగ్ పృథ్వీ, కరెక్ట్ చేసుకో, నువ్వు కరెక్ట్ చేసుకో అని చెప్తానే ఉన్నారు. అయినా చేసుకోలేకపోయాడు. బెల్ అయితే కొట్టేశాడు. ఆఖరికి చూస్తే నెబిల్ గేమ్ విన్ అయ్యాడు. మెగా చీఫ్ అయ్యింది ఎవరు? నెబిల్కి అయితే కంగ్రాచులేషన్స్ అయితే చెప్పాల్సిందే, ఎందుకంటే విన్ అయ్యాడు కాబట్టి. పృథ్వీ చేసిన మిస్టేక్ ఏంటంటే నిఖిల్ మాట వినడం. ఒకరి మాటిని చెడిపోవడం అంటే ఇదేనేమో, అందరు తెలుసుకోవాల్సిందే కదా ఇది కూడా. అందుకేగా మెగా చీఫ్ అవ్వకుండా మిగిలిపోయాడు పృథ్వీ. మళ్ళీ ఇదంతా అయిపోయాక అందరూ ఎవరి పనిలో వాళ్ళు బిజీ అయిపోయి ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడం కానీ అది ఇది చేసుకుంటూ చాలా ముచ్చట్లు పెట్టుకుంటూ ఉన్నారు. మిడ్ నైట్లో బిగ్ బాస్ ఒక ఆరని ఇచ్చేసి అందరూ వచ్చేయండి బయటికి వచ్చి అందరు నిలబడండి అని చెప్పేసి అన్నారు. వెళ్ళిపోయి అందరు నిల్చున్నాక లీస్ట్ కంటెస్టెంట్స్ 3 మెంబర్స్ని తీసుకొని మీ లగేజెస్ ప్యాక్ చేసేసుకోండి, ఇక మీరు ఇక్కడికి అందరికీ వీడ్కోలు చెప్పేసి వచ్చేయండి బయటికి అని చెప్పేసి అన్నారు. దాని తర్వాత వీళ్ళు లీస్ట్లో ఉన్నారు, ఓకే. బట్ ఏంటంటే ఇక్కడ హౌస్ వాళ్ళని కూడా అడిగి డిస్కస్ చేసి వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకొని ఎవరినైతే మీరు బయటికి పంపించాలనుకుంటున్నారో వాళ్ళని ఒక స్టెప్ ముందుకు పంపించండి, డోర్కి ఎదురుగా నిల్చోబెట్టేసి ఒక స్టెప్ ముందుకు పంపించండి అని చెప్పేసి అన్నారు. దాంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పెట్టారు, ఓకే. అందులో ఏంటంటే ఆది ఒక 2 స్టెప్స్ ముందుకు ఉండడం వల్ల ఆది బయటికి వెళ్ళిపోవడం జరిగింది. దాంతో ఆది ఎలిమినేట్ అయిపోయాడు. మిగతా వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. బట్ బిగ్ బాస్ మాత్రం ట్విస్ట్ల మీద ట్విస్ట్లు అయితే ఇవ్వబోతున్నాడని అయితే చెప్పొచ్చు. ఎవరు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎన్ని వస్తాయో తెలీదు, ఎలా వస్తాయో తెలీదు, ఏ టైంలో పంపిస్తారో తెలీదు. మళ్ళీ సాటర్డే సండే రోజు ఇంకో ఎలిమినేషన్ ఉంది అంటున్నారు, ఉందా లేదా కూడా కన్ఫర్మ్ లేదు. మళ్ళీ ఇంకొకటి సీక్రెట్ రూమ్లో ఉంచుతామని చెప్పేసి కొన్ని రూమర్స్ అయితే క్రియేట్ అవుతున్నాయి. బట్ అది మనమైతే డిసైడ్ చేయలేము, ఎందుకంటే బిగ్ బాస్ ఒకరిని సీక్రెట్ రూమ్లో ఉంచాలి అనుకుంటే వాళ్ళ టాలెంట్ని బట్టి వీళ్ళు గేమ్ ఆడగలుగుతారు, ఇంకా ముందుకు వెళ్ళగలుగుతారు అనే వాళ్ళని మాత్రమే సీక్రెట్ రూమ్లో ఉంచడానికి చూస్తారు. అది అయితే ఇప్పటి వరకు ఏమీ ప్రూవ్ చేసుకోలేదు గేమ్లో. నేను చూసిన వరకు అయితే అంతే, ఇప్పటి వరకు అయితే ఏమీ ప్రూవ్ చేసుకోలేదు. సో ఆడియన్స్ కూడా సపోర్ట్ లేకుండా బయటికి వెళ్ళిపోయాడు. మళ్ళీ నెక్స్ట్ రేపేం జరుగుతుందో చూద్దాము. ఎలాగూ సాటర్డే సండే ఉంది కాబట్టి ఎలిమినేషన్ ఉందా లేదా ఇవన్నీ తెలుస్తాయి. మళ్ళీ మీ ముందుకైతే కొన్ని బిగ్ బాస్ ముచ్చట్లో వచ్చేస్తాను. బాయ్.